కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి కుమారి ఆంటీ, మీకు దండం పెడతాను నా పొట్ట మీద కొట్టకండి అంటూ ఆమె రియాక్ట్ అవుతున్నటువంటి తీరు చూస్తే ప్రతి ఒక్కరి కళ్ళ వెంట నీళ్లు తెప్పిస్తున్నటువంటి పరిస్థితి. సో రీసెంట్ ఇన్సిడెంట్ మనం చూస్తున్నాం. చాలా మంది యూట్యూబర్స్ వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళేసి లాగ్స్ తీయడం అయితే జరిగింది. మంచి పాపులారిటీ అయితే వచ్చింది. ఇలాంటి నేపథ్యంలో చాలా మంది జనం ఆమె ఫుడ్ కోసం అని చెప్పేసి ఎగబాడడం అయితే జరిగింది. ఇలాంటి నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని చెప్పేసి ఆమెకి ఎలాంటి పర్మిషన్స్ లేవు. ఇంతకాలంగా ఆ షాప్ రన్ చేస్తున్నారు కానీ ఎలాంటి గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్స్ అయితే లేవు. కాబట్టి ఆ షాప్ ని తీయించేశారని చెప్పేసి పోలీసులు అయితే తీయించేసినట్టు తెలుస్తుంది. సో దాంతో ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం అయితే జరిగింది. మీకు దండం పెడతాను నా పొట్ట మీద కొట్టకండి అని చెప్పేసి ఆమె రియాక్ట్ అవడం అయితే జరిగింది. ఆమె భర్త కూడా చాలా బాధతో రియాక్ట్ అవడం అయితే జరిగింది. మొత్తానికి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ కావచ్చు, సో చివరాఖరికి ఆమె చెప్తున్న విషయం ఏంటంటే, మీరు నన్ను ఫేమస్ అయితే చేశారు కానీ ఈ రోజున నాకు కలిగినటువంటి ఇబ్బంది ఏంటంటే చివరాఖరికి నా పొట్ట నింపుకోవడానికి కూడా లేనటువంటి పరిస్థితిని అయితే ఈ రోజు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి మీ అందరికి దండం పెడతాను, ఇక్కడికి రావద్దు, వీడియోలు తీయొద్దు అన్నట్లుగా ఆమె రియాక్ట్ అవడం అయితే జరుగుతుంది. సో ఏదేమైనప్పటికీ శృతి మించి కొంచెం రాగాన పడితే కనుక పరిస్థితులు ఇదే విధంగా ఉంటాయి. ఎందుకంటే ఇది ఆమె చేసినటువంటి తప్పు కాదు. కొంతమంది యూట్యూబర్స్ కావచ్చు, కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాస్ కావచ్చు, సో వాళ్ళ వ్యూవర్షిప్ కోసం చేశారు, ప్రమోట్ చేశారు, బానే ఉంది. కానీ జనం ఎక్కువగా రావడం కారణంగా ఆమెకు ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి మనం చూడొచ్చు. పైగా ఏంటంటే అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా వీడియోలు తీసుకుంటూ ఉండడంతో రోడ్డు మీద అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయి ఎటు వాహనాలు కదలలేనటువంటి పరిస్థితి. సో దీంతో పోలీసులే బయటకు వచ్చి ఇక్కడ 100 మందికి ఆహారం పెట్టడం కారణంగా 1000 మంది ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పేసి వాళ్ళు సంజాయిషి ఇచ్చుకున్నటువంటి పరిస్థితి. మరి చూడాలి. కుమారి ఆంటీ అయితే చాలా బాధగానే ఉన్నారు. ఎందుకంటే ఆమె పడుతున్నటువంటి కష్టం, మంచి సక్సెస్ వచ్చే టైంలో ఇలా అతిపెద్ద దెబ్బ తగలడం ఏదైతే ఉందో ఇది ఆమెకు కొంచెం కష్టాన్ని కలిగించేటటువంటి విషయమే. మరి చూడాలి ఏం జరగబోతుంది.